ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పర్టిక్యులర్గా దళిత సంక్షేమం మీద కానీ అంబేద్కర్ భావజాలం మీద కానీ పూర్తిగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అఘాయిత్యాలు అమానుషాలు పరిపాటిగా పెరిగిపోయినాయి. వీటన్నిటికన్నా ముందు మా దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద, వారి యొక్క ఆలోచన విధానం మీద కర్కశంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఉదాహరణకి భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మున్నెన్నడూ లేని విధంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏ ముఖ్యమంత్రి ఒక గొప్ప ఆలోచన అనేది చేయకుండా ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇంతకుముందు ఉన్నప్పుడు నిండు అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చి అతను ఆ హామీని నిర్వర్తించకుండా ఎక్కడో ముళ్ళ పొదల్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకొని దానిని కూడా ఫుల్ఫిల్ చేయకుండా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టకుండా 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. దానిలో అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ పెడుతున్నావయ్యా అని నాలాంటి వాళ్ళు వెరిఫై చేస్తాకెళ్తే అరెస్ట్ చేసి కేసులు పెట్టించినటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో చూసాం. అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహం పలానా చోట పెట్టమని అడగల. జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ ఆలోచన విధానమే శరణ్యమనే ఆలోచనతో విజయవాడ నడిబొడ్డున ఉద్దండులు నడియాడిన ప్రాంతం, పెద్ద వ్యాపార స్థలి, ఎవరు అనుకోనటువంటి గొప్ప ప్లేస్ని 18 ఎకరాల పైగా ఉన్నటువంటి ప్లేస్ని కోట్ల ఖరీదు చేసే ప్లేస్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. విగ్రహాన్ని 100 కోట్లల్లా 400 కోట్ల పైగా 404 కోట్ల పైగా వెచ్చించి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బాబాసాహెబ్ ప్రతిమను ల్యాండ్స్కేపింగ్ దగ్గర నుంచి, మ్యూజియం దగ్గర నుంచి, హాల్స్ దగ్గర నుంచి, పర్టికులర్గా బాబాసాహెబ్ బాల్య దశ నుంచి ఆయన యొక్క చివరాంకం వరకు పొందుపరిచి ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప మాన్యుమెంట్ని ఈ భారతావనిలో ఉన్నటువంటి అంబేద్కరీయులకు అందించినటువంటి పరిస్థితి చూసాం. అదృష్టం కొద్దీ రాష్ట్ర మంత్రిగా నేనుంటాం, సంబంధిత శాఖకు మంత్రిగా ఉంటాం. నా పర్యవేక్షణలో నేనే చైర్మన్గా ఉండి ఆ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారం దాన్ని స్టిపులేటెడ్ టైంలో కంప్లీట్ చేశాం. లక్షలాది మందితో దాన్ని ఓపెన్ చేసి ప్రజలకు అంకితం చేస్తే ఈరోజు రోజుకి 20,000 మంది పైగా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చూడాలని, భావితరాలకు ఇది దిక్చూచి అని, మా కుటుంబాలు బాగుపడ్డాక ఆస్కారం ఉంటుందని చూస్తున్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మేమేమి అంబేద్కర్ గారి బంగారం తొడగమల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం మీద కోపం పెరిగింది. ఎందుకంటే ఏ స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి ఇచ్చారో ఆ స్థలాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాపారం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే ధర్నాలు, హర్తాళ్ళు జరిగిన విషయాన్ని మర్చిపోలేము. అలాంటిది రోజు 125 అడుగులు, 81 అడుగుల పెడస్టల్ పైన 201 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చూడలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా ప్రవర్తించింది. కాబట్టే 8వ తారీఖు సాయంత్రం 10 గంటల 9:30 టైంలో కలెక్టర్ ఆఫీస్ అక్కడే, కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడే, జడ్జెస్ అక్కడే, గవర్నర్ గారు ఉండేది అక్కడే,
ఒక గొప్ప ప్లేస్లో బాబాసాహెబ్ స్టాచ్యూ ఉంటే దాన్ని దుండగులతో దాడి చేయించారు. దాడి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు 125 అడుగుల విగ్రహం, ఆ 18 ఎకరాల స్థలం పైగా ఉన్న స్థలాన్ని ఇస్తే అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద పొలుగులతో గుణపాలతో దాడి చేసి, దాడిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు అక్షరాలు పోతే దాడి చేశారైనా మేమంతా రాష్ట్రం యావత్తు మా దేవుని మీద మీరు పొలుగులతో దాడి చేశారయ్యా, సంబంధిత ముద్దాయిలను అరెస్ట్ చేయమని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తారు, ఒక మంత్రి ఏమో అంబేద్కర్ గారి విగ్రహం మీద కాదు అక్షరాల మీద జగన్మోహన్ రెడ్డి పేరు మీద అడుగుతా జరిగింది, కొంతమంది వార్వలేక జగన్మోహన్ రెడ్డి పేరు ఉండకూడదని. నేను అడుగుతా ఉన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం 81 అడుగుల పెడస్టల్ నుంచి 125 అడుగుల విగ్రహం పెట్టారు. ఒక ఇంటిలో ఒక గోడను ఎవరన్నా వచ్చి కొడితే ఆ ఇంటి మీద దాడి చేసినట్టు కాదా? అంబేద్కర్ గారి విగ్రహం మీద వచ్చి పొలుగులతో పొడిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు కోసం చేశారని కప్పదాట్లేసి మీ కర్కశత్వంని చూపిస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడ పొలుగు దాటబడినా మా దేవుని యొక్క మా హృదయాలు గాయపరిచినట్టే. అంబేద్కర్ గారి విగ్రహం మీద మీరు పొలుగులు పారలతోనూ గురపాలతో దాడి చేస్తే అది కాదని మీరు పారిపోతా ఉన్నారే, మీకు అంబేద్కరిజం మీద ఉన్నటువంటి తేలిక స్వభావాన్ని గుర్తు చేస్తామని అడుగుతా ఉన్నా. మీకు చేతగాల చేసినటువంటి వ్యక్తి, ప్రారంభించిన వ్యక్తి పేరుంటే దాన్ని తీయించాలని అంటే మా దేవుడి యొక్క విగ్రహం మీద పొలుగుల దాడి కాదా అని అడుగుతా ఉన్నా. దీనికి చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నాడు? ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాడు? ఈ రోజుకి 8వ తారీఖు దాడి జరిగితే 9వ తారీఖు పోలీస్ కమిషనర్ ఆఫీస్లో మేము కంప్లైంట్ ఇస్తే మీరు కేసు కట్టరా అంటే ప్రభుత్వం కళ్ళు లేని కబోజులాగా తయారైందని అడుగుతా ఉన్నా. ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎస్, మీరు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గరకు వచ్చి ఏం జరిగిందో చూడొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా. 2.5-3 నెలలు అయింది, నువ్వు అట్టే వెళ్తున్నావు, అట్టే చూస్తా ఉన్నావు. మా దేవుడికి దండ వేసి దండం పెట్టే ఆలోచన కూడా నీకు లేదే. అది నీ పరిపాలన. అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ భావజాలం మీద దాడి చేస్తూ ఉంది. ఏ ముఖ్యమంత్రి మమ్మల్ని ఇట్లా కించపరచరా? మా మీద దాడి చేయొచ్చు, మమ్మల్ని అంతమొందించవచ్చు, కానీ మా దేవుని మీద దాడి చేస్తే మా భావితరాలు తేలికైపోతాయి. మా భావితరాలు మాకు అవసరం, మా కుటుంబాల స్థితిగతులు మాకు అవసరం. పేదవారిగా ఉండినా బాబాసాహెబ్ ఇచ్చిన అంబేద్కర్ రాజ్యాంగం వల్ల బ్రతుకుతా ఉన్నాం. నేను ఇంత వాడిని అయ్యానన్నా, అక్షరాన్ని నేర్చుకున్నా, రాజకీయాలలో నిలబడినన్నే బాబాసాహెబ్ దయ వలన. అలాంటి మహనీయుని మీద దాడి చేస్తే కేసు పెట్టకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరలా భారతదేశ ప్రభుత్వంలో నేషనల్ కమిషన్ దగ్గరకు పంపించి కంప్లైంట్ ఇప్పించాడు. నిన్న ఈ టైంకి ఢిల్లీలో ఉండి కంప్లైంట్ ఇచ్చి మాకు ఒక ఆఖరి అవకాశమైనటువంటి లాస్ట్ రిసార్ట్ అయినటువంటి నేషనల్ ఎస్సీ కమిషన్కి, అయా అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద పొలుగులతో దాడి చేశారు, చేయించారు, చేసిన రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు లేని కబోజులాగా ఉంది, మినిమం దాని మీద మాట్లాడి నోరొచ్చే పరిస్థితి వారికి లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా ఆ స్థలిని, ఆ అంబేద్కర్ గారు ఉన్న ప్రాంతాన్ని వాళ్ళు లాక్కోవాలని, అంబేద్కర్ గారి విగ్రహం ఉండకూడదనే ఆలోచనతో ఉంది. ఎప్పుడైనా దాడి జరిగింది, మీరు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వండి, వెంటనే బాధ్యుల మీద ఎంక్వైరీ చేసి శిక్షించే విధంగా సిఫార్సులు చేయండి, అలాగే సెంట్రల్ ఫోర్స్తో ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తే వారు వెంటనే స్పందించారు. ఇదే విషయాన్ని వారికి చెప్పా, తెలుగుదేశం మాట్లాడే విషయాలు కూడా చెప్పా. అయా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీస్తాకు పెట్టారంట, జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి మీద గుణపాల దాడి చేసి పొడి చేసి ఆ స్టాచ్యూని పడగొట్టాలని చూస్తుంటే అది చెప్పట్లేదంటే సిగ్గెట్లా లేదు. నిజంగా ఎలా మాట్లాడతారు? ఈ పరిస్థితి వారికి చెప్తే ముక్కు మీద వేలేసుకున్నారు.
వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ ఎస్సీ కమిషన్ బృందం రాబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తాకీదులు రాబోతా ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా అడగడానికి సిద్ధంగా ఉండాలని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. ఇంత జరుగుతూ ఉన్నా నిమ్మకి నీరెత్తి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క టీంని ఏమనాలో అర్థం చేసుకోమని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఇకపోతే ఇదొక ప్రక్క జరుగుతూ ఉంటే ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని విజయవాడ నడిబొడ్డున సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కరెంట్ లైట్లంతా వేస్తే మా దేవుని విగ్రహాన్ని అపఖ్యాతి చేసి ఎక్కడ ఒక లైట్ కూడా వెలిగించినటువంటి పరిస్థితి. దీన్ని చూసేలా అర్థం చేసుకోమని అడుగుతా ఉన్నా. దీనికి చూసి కూడా మాట్లాడమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భావజలాన్ని తొంగలో తొక్కాలని, తూట్లు పడవాలని తప్ప మా దేవుని గౌరవించాలని, అంబేద్కరీయులని సమాజంలో గొప్పవారిగా చూడాలని, అస్పృశ్యత అంటరాని తరాన్ని రూపుమాపాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లేదనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నులందరూ ఆలోచించి బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని కాపాడుకోవటానికి అందరూ ముందుకు రావాలని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. కమిషన్కి పూర్తి అధికారాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏమైంది కేసు, ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు అనేది ఖచ్చితంగా వాళ్ళని ఎక్స్ప్రెషన్ అడుగుతారు అని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నాం. నేను రాజకీయాల్లోకి రాకముందు ఈ రాష్ట్రానికి ఉభయ రాష్ట్రాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా చేశాను. నాకు ఒక ఆలోచన ఉంది. కమిషన్ ఎలా నడపాలో, కమిషన్ ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వాలో అదే ఆలోచన కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ కూడా చేస్తుందని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం జరిగిందనే దాని మీద, ఈ కేసు విషయంలో ఏం జరిగిందనే దాని మీద, అంబేద్కర్ గారి మీద దాడి విషయంలో కూడా తప్పకుండా స్పందించి అడుగుతుందని ఒక విశ్వాసంతో వచ్చాను. రేపు ఇలాంటిలో ఖచ్చితంగా మరలా మీ పత్రికల వాళ్ళే తెలుసుకుంటారు. అంటే ఒకటి సార్, అమ్మ పెట్టనియదంట, అడుక్కు తిననియదంట. వీళ్ళ వల్ల కాల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గొప్ప మనస్సు, దానికన్నా అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమతో మాకు పెట్టి, మాకు కాదు మేము చూసాం, చెప్పుకునే తరాలకు కూడా అవకాశం ఇచ్చాడు. అలాంటి వ్యక్తి పేరు, ప్రారంభకులుగా ఉన్నటువంటి పేరు తీయాలంటే చాలా ఉంటాయి. నువ్వు ఒక జీవో ఇచ్చి నీకు ఇష్టం లేకపోతే, నీకు తీయాలనుకుంటే సక్రమైన పొందాలో తీయచ్చు, తీసుకుని నీ పేరు పెట్టవచ్చు. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, అది వేరే విషయం. అంత దారుణంగా ఉన్నారు కాబట్టి లైట్లు ఆరిపేసి పొలుగులతో పొడిసి మా దేవుడి విగ్రహం మీద పొలుగులతో పడవలసిన పని ఏంటని అడుగుతా ఉన్నా. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఎందుకు పెట్టకూడదని అడుగుతా ఉన్నా. 400 కోట్లు ప్రెడామినెంట్ ప్లేసు, భావితరాలకు దిక్చూచి, భావితరాలు చర్చించుకోవటానికి, తర్కించుకోవటానికి, తెలుసుకోవటానికి, ఆలోచింప చేయటానికి అవకాశం కల్పించినటువంటి రాజకీయ నాయకుని అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు ఉండకూడదని కూడా అడుగుతా ఉన్నా. ఏదో తప్పుకుపోటాక అనేక ఆలోచనలు పెట్టవచ్చు. ఎవరో మీ వాళ్ళే తీయమన్నారు, చివరికి ఎంత దాకా పోయారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే అది ఇష్టం లేక చేశారని కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎవరు ఎలాంటి వాడైనా, నాగార్జున ఏ పార్టీలో ఉండి ఎవరితో ఉండినా, బాబాసాహెబ్ ఆలోచన విధానమే మాకు శరణ్యం. ఆ ఆలోచనతోనే ఇంతవాళ్ళమయ్యాం. మా కమ్యూనిటీ, మా కులాలు, నాట్ ఓన్లీ ఎస్సీస్, ఎంటైర్ దేశంలో ఉన్న ప్రతి కులము, ప్రతి మనిషి బాబాసాహెబ్ ఆలోచన విధానంలో నడవాలి. ఎందుకంటే ఆయన రాజ్యాంగ రచించిన ఆ ప్రతులతో బతుకుతా ఉన్నాం కాబట్టి అన్ని కులాల వాళ్ళు అంబేద్కర్ గారిని దగ్గర తీసుకోవాలి, ఆలోచన మీద నడవాలనే ఆలోచనతో ముందుకున్నాం. అందరినీ విఘ్నులుగా ఆలోచించి ఈ ఎపిసోడ్ జరగటానికి ప్రధాన భూమిక ఎవరో, ఈ ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలో ఉందో కూడా గమనించమని మీ ద్వారా తెలియపరుస్తాం.